అండ్ ఇంకొక అంశం ఏంటంటే జనరల్‌గా ఈ ఫ్లైట్ క్రాషెస్ జరిగినప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రుల విషయంలో జరిగిన ఫ్లైట్ క్రాష్ చూసినా గానీ, హెలికాప్టర్ క్రాష్ వాటిలో సాంకేతిక లోపాలే కారణమా? అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు హెలికాప్టర్ ఏంటంటే ఆ రోజు వర్షం పడుతూ ఉంది, క్లౌడ్స్ వల్ల మనకు రేడార్ డిస్కనెక్ట్ చనిపోయారని చెప్పారు. అట్లాంటిదే దోర్జీ కండది కూడా అది. కానీ ఈ ఫ్లైట్కి ఏంటనేది రీజన్ తెలియదు. దీంట్లో సాంకేతిక సమస్యలు ఉండే అవకాశం లేదు. అంటే ఎందుకంటే ఇది లేదు. ఇదే అంశానికి సంబంధించి ఒక ట్వీట్ బయటికొచ్చింది. మార్నింగ్ ఇదే ఫ్లైట్‌లో ఒక వ్యక్తి ప్రయాణించటానికి ఎక్కి అక్కడ అన్నీ గూడా సీట్లు ఇవన్నీ గూడా సరిగ్గా పని చేయట్లేదని చెప్పి ఆ వ్యక్తి నేను దిగిపోయానని చెప్పి ఇన్సిడెంట్ తర్వాత ట్వీట్ చేశారు. దాన్ని సెన్సేషనల్ ట్రీట్గానే చూడాలి, దాని క్రెడిబిలిటీ అనేది చూడాలి. ఆ పేరు నేను కూడా చూసిన, అది పేరు అది అనామనస్ పేరు, అది దాని ఐడెంటిటీ ఉన్న పేరు కాదు. ఓకే. ఇలాంటివి జరిగినప్పుడు చెప్పుకుంటూ వస్తారు. చూసినమ్మటే ప్రమాదం ఉంది అని గమనిస్తే రూపాన్ని ఎందుకు ఎక్కుతాడు? అసలు వీళ్ళందరికన్నా ముఖ్యంగా పైలట్ల మానసిక స్థైర్యం, పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ప్రాణానికి వాళ్ళు ఇచ్చే విలువ చాలా వేరే ఉంటుంది. అది సో వాళ్ళు ఎవరు రిస్క్ చేయరు. సో ఇది ప్రమాదం కళ్ళతో చూసి గుర్తించగలిగేలాగా ఉంటే అసలు ఎవరు కూడా రిస్క్ చేయరు. ఎందుకు చేస్తారు అది? అందులో అలాంటి ఆరోపణలు చేయకూడదు. సో కారణం తెలుసుకోవాలి. చాలా వరకు సాంకేతిక లోపాలు ఏమవుతాయంటే ఇంజన్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆ ఇంజన్ ఫెయిల్యూర్స్కి అనేక రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అంతేగాని చూసినబట్టి అది లోపలికి వెళ్తే బాగలేదు, సీటుని చూసి దాని లోపల టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పలేరు. ఓన్లీ మన సినిమాలో, తెలుగు సినిమాలో చెప్పాల్సిందే తప్పితే రియల్ టైంలో సాధ్యం కాదు అది. సో అది డెఫినెట్‌గా కూడా అంటే 90% ట్రూ అయ్యే ఛాన్స్ అయితే లేదు. నేను కళ్ళతో చూసి దీంట్లో ప్రమాదం ఉందని చెప్పానంటే ది ఫైనల్ డెస్టినేషన్ ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా ఏంటో అతనికి ముందే అర్థమైపోతుంది, ఇది జరగబోతుంది, అందరు చనిపోతారని. అట్లాంటి వాడు అనుకోవాలి, అంతేగాని అది నిజం అనుకోకూడదు. సాధ్యం కాదు. రైట్. థ్యాంక్ యూ శివ గారు. అంటే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే విజయ్ రూపాని దీంట్లో ఉండటం వల్ల కూడా ఇది చాలా యాంగిల్స్, అంటే ఏదైనా కుట్ర జరిగిందని తావిచ్చింది. ఇప్పుడు ఏంటంటే వరుసగా కూడా ఇంకా దీని తర్వాత ఎవరు నాయకులు బిఫోర్ చనిపోయారని చెప్పి కూడా అందరూ క్వశ్చన్ చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి టైంలో గతంలో జరిగిన యాక్సిడెంట్స్ గురించి కూడా మీరు క్లియర్గా చెప్పారు. సో రూపాని కోసం జరిగే కుట్ర జరిగే అవకాశం లేదు. బికాస్ ఆఫ్ హిజ్ పొలిటికల్ స్టేచర్. ఆయన అంత బలమైనగా ఆయన చంపాల్సిన పరిస్థితి ఎవరు లేదు. చంపాలనుకుంటే ఫ్లైట్ పేల్చాల్సిన అవసరం లేదు. అంతమందిని ఫ్లైట్ పేల్చగలిగిన వాళ్ళు ఆయన ఈజీగా ఇంటి దగ్గర పోయి చంపగలుగుతారు. కాబట్టి అసలు సంబంధమే లేదు. ఏదైనా ఉగ్రవాద సంబంధించిందో లేదనేది త్వరలో తెలుస్తుంది. అయితే మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది బలవంతరాయ్ మెహతా. ఆయన గురించి ఈ జనరేషన్ తెలుసుకోవాలి ముఖ్యంగా. ప్లస్ ఆయన అంటే యుద్ధ సమయంలో పాకిస్తాన్ పేల్చడం వల్ల చనిపోయాడు. తర్వాత దోర్జీ కండు, రాజశేఖర రెడ్డి గారు, ఈయన. వీళ్ళు కాకుండా మాధవరావు సింధియాది ఒక దుర్ఘటన. మాధవరావు సింధియా ప్రామినెంట్ లీడర్, బతికుంటే పిఎం అవుతాడని నమ్మే వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు జ్యోతిరాజ్ సింధియా వాళ్ళ ఫాదర్ మాధవరావు సింధియా ఉన్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, ఆయన స్వయంగా నడుపుతూ, అంటే ఆయన పైలట్, ఆయన ట్రైనింగ్ చేస్తూ అది కూలిపోవటం, ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. అయితే ముఖ్యమంత్రి అనేది ఇది పెద్ద నాయకుల్లో సంజయ్ గాంధీ ఉన్నారు, అట్లాగే మాధవరావు సింధియా కూడా